అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణ ప్రజలను కనువిందు చేసేందుకు టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ సిద్ధమైంది. నేడు అనగా బుధవారం జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని యాజమాని సికే దినేష్ కుమార్, కోఆర్డినేటర్ కె వేణుగోపాల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ కలకడ వేణుగోపాల్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఎగ్జిబిషన్లలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన టైటానిక్ ఎగ్జిబిషన్ మదనపల్లి పట్టణంలో ఏర్పాటు చేస్తుండడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్ లోకి ప్రవేశించిన వెంటనే టైటానిక్ షిప్ నందు ప్రయాణం చేసిన గొప్ప అనుభూతి పొందుతారన్నారు. అదేవిధంగా జాయింట్ వీల్, బేబీ ట్రైన్, మ్యూజిక్ చైర్స్ వంటి వాటిలో పిల్లలు పెద్దలు సరదాగా గడపవచ్చని, అదేవిధంగా బజ్జీ, పూరి, పానీపూరి, పాప్కార్న్ వంటి నోరూరించే తినుబండారాలు, గృహ అవసరాలకు ఉపయోగపడే వస్తువులు అందుబాటులో ఉండడం మా ఎగ్జిబిషన్ ప్రత్యేకత అన్నారు. ఇకపోతే చిన్నారులను అబ్బురపరిచే విధంగా గోస్ట్ హౌస్ ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణ ప్రజలు కుటుంబ సమేతంగా టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ సందర్శించి ఆనందం, ఆహ్లాదకర పరిస్థితులను ఆస్వాదించాలని కోరారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ రవీంద్రనాథ్, న్యూ నౌ ప్రతినిధి నిఖిల్ సాయ్, మేనేజర్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. मैंने तो सीट कोटे देखते थे
ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా మదనపల్లి పట్టణంలో టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ కమ్ మ్యూజియం. ఆ రోజుల్లో షిప్ లోపల ఎలా ఉన్నింది, తర్వాత వాళ్ళు వాడిన వస్తువులు ఏ విధంగా దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు, ఇన్నర్ సైడు వాళ్ళ రూమ్స్ ఎలా ఉండేటివి, ఇవన్నీ కూడా ఈ మదనపల్లిలో ప్రదర్శింపబడుతున్న టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇది పెద్ద పట్టణాలకే పరిమితమైన ఎగ్జిబిషన్, కానీ నేను స్వయంగా స్థానిక ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారిని రిక్వెస్ట్ చేసి ఈ ఎగ్జిబిషన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆయన కూడా వినోదాన్ని, సాంస్కృతిక కార్యక్రమాలను, టూరిజంను డెవలప్ చేయడానికి చాలా సహకరిస్తారు. అందులో భాగంగానే ఈ చుట్టుపక్కల 50 కిలోమీటర్ల లోపు ఉన్న వారందరూ కూడా ఈ టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ని సందర్శించి ఆ రోజుల్లో షిప్ ఎలా ఉంది, లోపల ఏ విధంగా ఉండేది, వాళ్ళ వైభవం ఏ విధంగా ఉండింది అనేది మ్యూజియం ద్వారా తెలుసుకోవాలని మరీ కోరుకుంటాను. అదే కాకుండా ఈ ఎగ్జిబిషన్లో మొత్తం ఆల్ ఇండియా నుండి క్రాఫ్ట్స్, అంటే మీకు గృహాలకు కావాల్సిన ప్రతి వస్తువు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అది కూడా మీరు తిలకించవచ్చు. ఇంకోటి ఏమంటే, ఇంతకుముందు మీరు చూసిన ఎగ్జిబిషన్స్ కంటే ఇది చాలా పెద్ద ఎగ్జిబిషను. జంబో సైజు, అన్నీ కూడా జంబో సైజు జాయింట్ వీల్స్ కానీ, కొలంబస్ కానీ, టోరా కానీ ఇట్లాంటివి చాలా పెద్ద సైజులో ఉంటాయి. దీన్ని అందరూ మీరు ఆనందించాలని మరీ కోరుకుంటున్నాము. యాజమాన్యము చాలా ఖర్చుతో కూడుకున్న ఈ ఎగ్జిబిషన్ అయినా కూడా స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు కోరిన వెంటనే వాళ్ళు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మరీ కోరుకుంటున్నాం. ప్రజలకు తెలియజేయడం ఏమంటే, టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ని 24వ తేదీ బుధవారం సాయంత్రము 6 గంటలకు ప్రారంభిస్తున్నాము. ఈ విషయాన్ని అందరూ గమనించవలసిందిగా మరీ కోరుకుంటున్నాము. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా మరీ కోరుకుంటున్నాము. టైటానిక్ షిప్ ఒకటే కాదు, దానికి సంబంధించిన మ్యూజియం కూడా అందరూ చూడవలసింది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మరీ కోరుకుంటున్నాము. నేను బయలుదేరుతా. ఇది సార్కు డయాబెటిక్ పేషెంట్.